హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తా బిగ్ బాస్? బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అనిపించిందా కొంతమంది కంటెస్టెంట్లు బయట టీమ్ గా మాట్లాడుకొని లోపలికి వచ్చి ఏదో గూడు పొట్ట అని నడుస్తుంది? అది నిజంగా చెప్పు బేబక్క. సెకండ్ డే నుంచే నాకు తెలుసు అది. కానీ ఓవరాల్ గా ఏమనిపించింది? స్క్రిప్టెడ్ అనిపించిందా బిగ్ బాస్? నిజంగా చెప్పు. 1 వర్డ్ లో ఏం చెప్తావు నిఖిల్ గురించి? మాస్క్ వేసుకుని 2 వైపులా పదునున్న కత్తి ఇది. సో ఈ అమ్మాయి అంటే నీకు భయమా, లేకపోతే ఎందుకు మనకి అనవసరంగా వద్దులే అనే లైట్ తీసుకోవడం? నేను లాస్ట్ లో చిరాకు అనేది ఆమెకే ఇచ్చా. చి రాకు నాగమణికంట మొత్తం టీమ్ లా సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. సో ఎందుకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ అంత బేబక్క వీక్కి ఎంత ఉంటుంది అవ్వచ్చు? 78 కోట్లు. జస్ట్ ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది? 1 లక్ష. 180 కోట్లు. 180 కోట్లు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు బెజవాడ బేబక్క, మొన్నటిదాకా, ఇప్పుడు బిగ్ బాస్ బేబక్క. హలో బేబక్క, హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? అలానే ఉన్నా యాజ్ యూజువల్. 1 వీక్ లో ఏం చేంజ్ ఉంటదిలే అంటే అంటావా? నాకు కంగారు ఎక్కువ కదా బేసికలీ, అందుకే కంగారు అన్నిట్లోనూ చూపించా. బిగ్ బాస్ లో కూడా గమగం వెళ్ళటం రావటం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? కంగారు అన్నిట్లో మంచిది కాదని. నీ ప్రోమోలో ఉంటది కదా ఒక సాంగ్, అలా స్లో మోషన్ సాంగ్ లాగే ఉంది అది కూడా. నాది ఎలా ఉందంటే, చెయ్యి అతి చేయకురా, అతి చేసా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదిరించే గతమంతా కదిలే. అవును, కదిలిపోయింది బాగా. శరీరం కూడా బాగా కదిలిందండి. ఫ్రెండ్స్ గమనించారో లేదో, నాలో కొద్దిగా వెయిట్ లాస్ అయినట్టు నాకే అనిపిస్తుంది. ఎంత తగ్గా 1 వీక్ లో? నేను ఇంకా వెయిట్ చూసుకోవాలా, బట్ ఐ కెన్ ఫీల్ ఐ లాస్ట్ గుడ్ 2 to 3 kgs లాస్ట్ 10 రోజులు. 1 వీక్ కాదు, 10 రోజుల నుంచి ఈ స్ట్రెస్ మామూలుగా లేదు, సరిగ్గా తినడం లేదు. ఒక 3 kgs అయితే డెఫినెట్ గా నాకే కొంచెం అనిపిస్తుంది. కొంచెం అంటే ఈ స్ట్రెస్ కి ఇప్పుడు పోస్ట్ బిగ్ బాస్ తర్వాత వచ్చే ఈ ప్రెషర్ కూడా ఎలా ఉందంటే, లోపలే కొంచెం ప్రశాంతంగా ఉన్నానేమో అనిపించింది. ఒకట్లే బేబక్క, నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చేసా 1 వీక్ అయినా కానీ. థ్యాంక్ యూ అదే అంటున్నారు చాలా మంది. హ్యాష్‌ట్యాగ్ యునో పాజిటివ్ బేబక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకి చాలా తక్కువ మందికి ఉంటుంది, అది నీకుంది. అసలుకి బేబక్ అంటే హౌస్ లో వెళ్ళగానే ఏదేదో ఊహించేసుకున్నారు అందరూ. బెజవాడ బేబక్ అంటే అది ఇది కుమ్మేస్తుంది, మనం ఫుల్ గా మీమ్స్ వేసుకోవచ్చు, అంత పండించేస్తుంది కామెడీ బేబక్క లోపల హౌస్ లో. ఇంకా తగ్గేదిలే కాంటెంట్ కి మనకి ఫుల్ అనుకున్నారు పాపం క్రియేటర్స్ అందరూ కూడా. రోషన్ చేశానని అనుకున్నా, కానీ తర్వాత తెలిసిందే పెద్దగా చేయలేదు. అయితే బాగా రియలైజ్ అయ్యి నాలో ఫైర్ ఎప్పుడు బయటకు వచ్చిందంటే, నామినేషన్లు అయిపోయి ఓటింగ్ కూడా అయిపోయినాక అప్పుడు బయటకు వచ్చింది. అప్పటికి ఏం ప్రయోజనం, అందరు ఇప్పుడు మీమ్స్ వేసుకుంటున్నారు. అక్క నువ్వు ట్రైన్ వెళ్ళిపోయినాక ఎంత పరిగెట్టినా ట్రైన్ ఆగదక్క, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు చూపిస్తున్నావు ఏందక్క ఫైర్ అని. అంటే నేను కొంచెం ఆచితూచి అడిగేసా ఒక పెద్దరికంగా. అంటే నీలా ఉండకుండా వేరేలా ఉండాలని ట్రై చేసావు. అవును, అంతే కదా. అవును, 100%. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? బిగ్ బాస్ అనేది బిగ్ బాసే కాదు, ఎక్కడైనా నేను లాగానే ఉంటా. అందుకే బయటకు వచ్చినప్పుడు బర్రాబర్ మాట్లాడుతున్నా. అంటే కొంచెం భయపడ్డావు ఎలా ఉండాలో? తెలియదు నాకు, ఫస్ట్ స్ట్రాటజీ తెలియదు, నామినేషన్లు ఉంటాయని తెలియదు, ఫస్ట్ 1 day లోనే నామినేషన్లు ఉంటాయని నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో. మనం అంతా బాగా పుస్తకం చదివి మరీ వెళ్ళలేదు కదా, ఎట్ట పడతా ఎట్ట వెళ్ళిపోయాను. అందుకే వాళ్ళు కూడా ఎట్ట పడితే అట్ట తోసి పడేశారు. అంతేనా? అవును, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్. అవును, ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. తర్వాత మేల్కొనేసరికి చెప్పా కదా బండి వెళ్ళిపోయిందని. సూపర్. ఇది 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తా బిగ్ బాస్ లో? లైఫ్ టైం ఆపర్చునిటీ రోషన్. ఈవెన్ నేను 1 వీక్ లో వచ్చినా కూడా ఇలాంటి ఒక స్టేజ్ మీద ఒక గ్రాండ్ ఏవితో కోట్ల మంది, బెజవాడ బేబక్ అంటే తెలియదు కొంతమంది చాలా మంది తెలియదు. నీ ఇంటర్వ్యూ ద్వారా బాగానే రీచ్ అయ్యాను, నా రీల్స్ ద్వారా రీచ్ అయ్యాను. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నేను తెలుసు. అలాంటిది బిగ్ బాస్ సీజన్ అంతా జనాలు చూడకపోవచ్చు, బిగ్ బాస్ ఫ్యాన్స్ చూస్తారు. కాకపోతే ఎక్కువ శాతం అసలు ఎవరు వెళ్తున్నారు బిగ్ బాస్కి
కంటెస్టెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ గురించి తెలుసుకునే ఆ ఏవి కానీ Hmm. మేమెవరు, మా పేరేంటి, మేము ఎలా ఉంటాం, నాగార్జున గారితో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది ఆ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో చాలా మంది చూశారు, ఇంకా చూస్తున్నారు కూడా. అదొక పెద్ద రీచ్. అండ్ ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఎలా ఆయన కోసం పాట పాడడం. ఆయనేమో బేబక్క మీరు నా కళ్ళల్లో చూసే పాడాలి అంటే ఆయన కోసం పాట పాడడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ లాంగ్ మెమరీ. నేను ఎన్ని వారాలు ఉన్నా కూడా మేబీ ఇంకెక్కువ వారాలు ఉంటే ఇంకొంతమంది ఎక్కువ మందికి తెలిసేదాన్ని నేమో, కానీ నాకు ఆ ఇంటరాక్షన్, ఆ కెమిస్ట్రీ వారం రోజుల్లో కూడా చూసారుగా, వారం రోజులు కూడా ప్రతిరోజు చూశారు. బేబక్ అంటే తెలుసు. సైలెంట్గా కామ్గా ఉండి 4 వారాలు ఉండి బయటకు వచ్చే కన్నా, అంటే సేఫ్ జోన్లో ఎక్కువ ఏం మాట్లాడకుండా ఉంటే సేఫ్ జోన్లో పెట్టేస్తారు, నామినేషన్స్లో ఉండవు. అలా ఒక 4 వారాలు ఉండే కన్నా దడాలు ఆడిచ్చేసి నాకున్నది ఏదో చూపించేసి మాట్లాడేసి లాస్ట్ 3 ఎపిసోడ్స్ నేను ఫ్రైడే సాటర్డే సండే చూసుకుంటే నేను బాగా కనిపించానంట. బిగ్ బాస్కే ఒక ఇది చెప్పాను కదా, ఒక్క రోజులో చేసే షో కాదు సార్, ఒక్క రోజులో ఒక మనిషి ఏం చేయగలుగుతారని ఎలా అనుకుంటారు అసలు, ఎవరికైనా ప్రూవ్ చేసుకునే టైం ఇవ్వాలి. అలా అనుకుంటే ఒక రోజులోనే బిగ్ బాస్ అనే షో చేసేసి టైటిల్ ఇచ్చేసి పంపించేయండి సార్, 100 రోజులు ఎందుకు. నేను రియాక్ట్ అవటం అనుకున్నావా? సెకండ్ వీక్ నుంచో థర్డ్ వీక్ నుంచో బిగ్ బాస్ లో అసలు బేబక్ ఏంటో చూపిద్దాం అనుకున్నావా? అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ తెలుసుకుందాం అనుకునే లోపలే నాకు లోపల నచ్చక ఐ స్టార్టెడ్ టు రివోల్ట్ అయ్యింది. కాకపోతే నేను ఇంత తొందరగా వచ్చేస్తాను, ఫోర్త్ డే నుంచి మొదలు పెట్టా. ఫోర్త్ డే నుంచి నేనుగా ఉండటం, కొంచెం నా కోసం నేను టైం ఇవ్వడం, ఆడవాళ్ళకి టైం ఇవ్వాలి, కేటాయించాలి, మాకు టైం ఉండాలనే పాయింట్ తీసుకురావడం, నిఖిల్తో గొడవ, ఇవన్నీ కూడా 4th, 5th, 6th ఇంకా తెలిసిందే కదా. ఆ రోజు చేసిన గొడవ నెక్స్ట్ డే వస్తుంది మీకు టెలికాస్ట్. సో అట్లా ప్రెషర్ కుక్కర్ జీవితాన్ని మార్చేసి. వద్దమ్మా ఆ ప్రెషర్ కుక్కర్ని నాకు గుర్తు చేయకండి. ఆ ప్రెషర్ కుక్కర్ ఇచ్చిన ప్రెషర్ కి నాకు ఇంకా ఉడుకుతానే ఉన్నా నేను. ఆ పప్పు కూడా గుర్తు చేయొద్దు చెప్తున్నా. పప్పు అనే పదం గుర్తు చేశారంటే మర్యాద కూడా. కుక్కర్ ఇంట్లో లేకపోతే ఏ పని అవ్వదు కదా. అదే అందుకే నేను అలా కుక్కర్ కి బలైపోయిన బేబక్క. ఇంటికి రాగానే ఇంట్లో కుక్కర్లో 2 విసిరేసావంట బయటికి. మళ్ళీ రేపటి నుంచి కష్టం కదా ఇసర్లా. ఏదన్నా కుక్కర్ కంపెనీ వాళ్ళు ప్రెషర్ కుక్కర్ గా నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోండి ప్లీజ్. మాడిపోయావా? బాగా మాడిపోయిన పప్పు అయ్యా. కాదు, వెళ్ళటమే ఆ వంట రూమ్ ఏదైతే నీకు మీద పడ్డదో నాకు తెలియదు రోషన్. యాక్చువల్లీ వంట రూమ్ అన్నది పెద్ద అది క్రిమినల్ రూమ్ అని నాకు తెలీదు. అందులోనే మొత్తం క్రైమ్లన్నీ వండుతారు. అమ్మో నాకు తెలియదు బాబోయ్. అక్కడే మొత్తం పాలిటిక్స్ అన్ని వండి నాకు తెలిస్తే అసలు దూరంగా ఉండేదాన్ని. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను వెనకాల నుంచి హెల్ప్ చేస్తా అనేదాన్ని. కట్ చేయటం చక్కగా సేఫ్ గేమ్ ఆడేదాన్ని కదా. అవును, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు, చక్కగా ఉన్నారు లేరు అన్నట్టు, నీడ గోడ ఒక తోడులాగా ఉన్నారు. అలాగే నేను ఉండేదాన్ని. నామినేషన్స్ లో ఉండేదాన్ని కాదు అప్పుడు ఉండేదాన్ని. కాకపోతే నా వాయిస్ ఇంత రీచ్ అయ్యేది కాదు. నాగార్జున గారితో నేను అన్న మాటలు కానీ, నిఖిల్ మీద నేను వేసుకున్న పాయింట్లు కానీ, నిఖిల్కి నాకున్న గొడవ ఇప్పుడు బయటకు వచ్చాక వాళ్ళ టీం కూడా ఈస్ ట్రైంగ్ టు కాల్ మై టీమ్, బేబక్క టీం బేబక్క ఉంది కదా. సో నిఖిల్కి ఎగనెస్ట్ గా మాట్లాడొద్దని చెప్పండి బేబక్కని. నిఖిల్ గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి అంటే నెగిటివ్ గా లోపల. నిఖిల్ టీమే ఉంది. నిఖిల్ టీం కాదు, బయట. నేను బయటకు వచ్చేసినాక ఇప్పుడు టీం బేబక్ ఎలా ఉందో నాకు ఒక టీం ఉన్నారు కదా ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ. మా టీంకి వాళ్ళ టీము ఆ ఫోన్లు చేసి బేబక్కని నిఖిల్ గురించి ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడొద్దని చెప్పండి అని వాళ్ళు చెప్తున్నారు. నాకు నచ్చింది, నాకు అనిపించింది చెప్తా, ఇప్పటికీ చెప్తున్నా. తన గురించి చెప్తా, అట్ ద సేమ్ టైం తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా చెప్తా. మంచి చెప్తా, చెడు చెప్తా. అంటే నాకు జరిగింది. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వే అన్నావు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి ట్రై అంటే చేద్దాం ఏంటో అనుకున్నాము, కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అనిపించిందా కొంతమంది కంటెస్టెంట్లు బయట టీమ్ గా మాట్లాడుకొని లోపలికి వచ్చి ఏదో గూడు పోట్ అని నడుస్తుంది? అది నిజంగా చెప్పు బేబక్క. సెకండ్ డే నుంచే నాకు తెలుసు. అది యాక్చువల్లీ సెకండ్ డే నుంచే తెలుసు. లాంచ్ డే ఉంటది కదా, లాంచ్ డే నెక్స్ట్ డే ఎప్పుడైతే చీఫ్లు అన్న పదవులు వచ్చినాయో అక్కడి నుంచే నాకు తెలుసు. అక్కడి నుంచే నాకు ఐడియా వచ్చింది. నేను చెప్పన్నది ఏంటి ఎవరు అన్నది. బట్ వాళ్ళు ఎన్ని టీమ్స్ ఉన్నాయి బయట మాట్లాడుకుని లోపలికి వచ్చిన వాళ్ళు? ఒక టీం అయితే ఉంది, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా, నాలాగా. వాళ్ళకి తెలియదు ఇటు వెళ్ళాలి, ఏళ్ళ వైపు వెళ్ళాలి, ఆళ్ళ వైపు వెళ్ళాలి, వాళ్ళకి అర్థం కావట్లేదు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒక టీం అయితే ఉంది గట్టిగా, వాళ్ళు మిగతా ఒక 5 తొక్కి బయటికి వస్తారు. దాంట్లో ఫస్ట్ బేబక్క అయిపోయింది. బలి పశు ఫస్ట్ బాగా బలంగా ఉన్నా కదా. సో నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతూ డెఫినెట్ గా వాళ్ళకి
అవుతావనే ఒక కారణమేనా? అవుతామనే డెఫినెట్ గా అవుతామని ముందే టార్గెట్ చేశారు కదా ఫస్ట్ నుంచే, డే 1 నుంచే. మరి ఆ కుక్కర్ని అంత ఇచ్చేయాలా? మిగతా వాళ్ళందరూ తిన్నారు, ఆమెకు తొందరగా కావాలి, ఆమెకు ఆకలి అవుతుంది. లేకుండా ఏం లేవు, ఫ్రూట్స్ ఉన్నాయి, టిఫిన్లు తిన్నారు, అందరు గుడ్లు వేసుకున్నారు, అన్నీ ఉన్నాయి. నువ్వు ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా. హ్మ్. నీకు ఆకలింది, ఏమీ లేకుండా బిగ్ బాస్ నో రేషన్ అన్నారు. కానీ నిజంగా చూసుకుంటే వీక్ 1లో నో రేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు బిగ్ బాస్. మీరు అన్నారు కానీ నో రేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయలే వీక్ 1లో. తట్టలు పంపించారు రేషను. మరి ఆ నో రేషన్ ఇప్పుడు సెకండ్ వీక్లో, ఫస్ట్ వీక్లో అన్నాం కదా, సెకండ్ వీక్లో ఏమైనా చేస్తారని తెలియదు. అలా చేస్తారని మేము ముందే భయపడి జాగ్రత్తగా ఉన్నాం. కాకపోతే తినాలనుకునే వాళ్ళు తినచ్చు. గుడ్లు ఉన్న ఇన్ని గుడ్లు పంపించారు, 7-8 ట్రేలు గుడ్లు తినచ్చు. అంటే నా పప్పు కోసమే వెయిట్ చేయాలా ఏంది? ఆ అమ్మాయి కూడా ఆడపిల్ల కదా, పప్పు అయితే రుచిగా నా పప్పు కోసం. అది ఆ ఆడిపోయిన పప్పు నాకే వచ్చిందంట మళ్ళీ చెప్పడం. అదొకటి బాగా చాలా బాగుందమ్మా. ఇళ్లలో కూడా మీ అమ్మ వండే వరకు మీరేం తినరు కదా. కరెక్టేలే. అయినా నేను అసలు ఎందుకు వండాలి రోషన్? నేను వాళ్ళకి అమ్మ అక్క ఎందుకు వండాలి? ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, వండుతా అన్నా. నేను వండిన టైంలో నేను చేయగలుగుతాం, కానీ వాళ్ళకి ఆకలి అయినప్పుడల్లా ఇంక అంతే. బేబక్క మెస్సు, బేబక్క కర్రీ పాయింట్, బేబక్క రుచులు పెట్టుకోవాలి ఇంక నేను. సరే కాదు, నువ్వు హౌస్ లో ఉండుంటే వాళ్ళందరికీ ఒక శివగామి అయ్యేదాన్ని. అయ్యేదాన్నేమో, అయ్యే లోపలే తోసేసారు ఇక బయటికి. అందుకే అక్కడ అవ్వలేదు, బయట చూపుతున్నాను నా ఫ్రస్ట్రేషన్. ఈ గేమ్ మీద ఆడి సావచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు మీమ్స్. ఏం పర్లేదులే, నేను అన్నీ చాలా ఈజీగా తీసుకుంటా రోషన్. ఒక కారణంతో వెళ్ళుంటా, ఒక కారణంతో బయటకు వచ్చా అంతే. ఈ టైంలో ఈ క్షణంలో రోషన్తో కూర్చొని నీ ఇంటర్వ్యూలో ఇదిగో ఆయన బాగా నవ్వుకుంటున్నాడు కదా, మీ అందరి ఎక్స్ప్రెషన్ల మధ్యలో నా ఎక్స్ప్రెషన్ రావాలి అని బ్రహ్మ ఆల్రెడీ డిసైడ్ చేసిండు. కానీ నువ్వు ఇలా ఉంటావని చాలా మంది ఆడియన్స్ కి ముందే తెలుసు. బెజవాడ బేబక్కగా నీ రీల్స్ ఇవన్నీ బాగా పాపులర్. నీ గురించి చెప్పాల్సిన పని లేదు, కింద పడి దొల్లాడు అనమాట, ఎలా ఉంటది. అలాంటిది అక్కడే పెద్దగా దొల్లపోయాను. దొల్లి ఉంటాను, మీరు చూసి ఉంటారు. నేను ఎంటర్టైన్ చేశానని నాకు తెలుసు. నేను ప్రాబబ్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళని కూడా ఏం అంటానికి లేదు. ఇప్పుడు నేను కొంత ఎంటర్టైన్ చేసిన, శేఖర్ భాష చేస్తుంటారు, మిగతా వాళ్ళు చేస్తుంటారు, గొడవలు ఉన్నాయి. మొత్తం రోజులో జరిగిందంతా తీసుకుని వాళ్ళు ఒక 40 minutes చేయాలంటే వాళ్ళకి చాలా కష్టమైన టాస్క్. చాలా కష్టం. సో మేబీ నేను అంత బలమైన కంటెంట్ ఇచ్చి ఉండను. దట్ ఐ వాజ్ బీయింగ్ సీన్ ఫస్ట్ ఫ్యూ డేస్లో అంత స్ట్రాంగ్గా మాట్లాడి, ఆర్ ఒక స్ట్రాంగ్ కామెడీ. 4th డే నుంచి బాగా యాక్టివ్ అయ్యా. 4th, 5th, 6th అయ్యాను. కానీ అప్పటికి బండి వెళ్ళిపోయింది సార్, మీ బండి వెళ్ళిపోయింది. కానీ ఓవరాల్ గా ఏమనిపించింది? స్క్రిప్టెడ్ అనిపించిందా బిగ్ బాస్? నిజంగా చెప్పు. భస్మాసురుడు ఎట్టయితే ఆయన పతనానికి ఆయనే కారణం అయ్యారు కదా, అట్ట నాకు నేనే నెత్తి మీద పెట్టుకున్నానమ్మా పెద్ద మంట. బయట కూడా పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు కదా నిన్న ఫస్ట్ వీక్. ఏమైందంటే ఇంకోటి చెప్తా. బెజవాడ బేబక్కకి లోపల కష్టం వచ్చినప్పుడు ఓట్లు వేయాల్సిన మా బెజవాడ మునిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసు కదా మీకు. మా బెజవాడ కష్టంలో బెజవాడలో నీకు ఓట్లు వేయాలి. నాకు ఎక్కడైతే నా బెజవాడ నుంచి నాకు సపోర్ట్ ఎక్కువగా ఉండే నా బెజవాడలో వరదలు మీకు తెలుసు కదా రోషన్, ఏం జరుగుతుందో. చాలా భయంకరమైన పరిస్థితి. నాకు రాగానే బయటకు వచ్చినాక అది చెప్తే నా మూడంతా ఆఫ్ అయిపోయింది. నాకు తెలియదు కదా, దాని కారణంతో మాకు పవర్ లేదంట కొన్ని రోజులు, అసలు ఏమీ చేయలేకపోయారు. మునిగిపోయిందా బెజవాడలో? అసలు చాలా ఏరియాస్ లో నాకు తెలియదు అసలు ఎట్లా ఉందో కండిషన్. వెళ్ళాలి, చాలా ఏరియాలో కరెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఉంటేనేగా బిగ్ బాస్ అనే షో చూస్తారు. అసలు పక్కన మా ఇల్లు మునిగిపోతుంది, తడిసిపోతుంది అంటే వెళ్ళి బిగ్ బాస్ చూస్తారా చెప్పు? ఎవరి కష్టంలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ హ్యుమానిటీ బేసిస్. ఆ టైంలో కరెక్ట్ గా బిగ్ బాస్ అనే షోలో బెజవాడ బేబక్క ఏం చేసిందో చేయలేదో, ఓటేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఈ వారం ఏమన్నా కండిషన్ బెటర్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే వెళ్ళి ఇవన్నీ అయిపోయినాక మా టీం అయితే సపోర్ట్ చేశారు. టీం బేబక్క హ్యాస్ సపోర్టెడ్. కాదు, ఇప్పుడు ఫస్ట్ 1 week రెమ్యునరేషన్ నీకు బాగానే ఇచ్చారు వీక్ అని బయట ఒక టాక్ ఉంది. ఇప్పుడు రాగానే బెజవాడ ముప్పు ప్రాంతాలకి ఆల్రెడీ ఇచ్చారు రెమ్యునరేషన్. మన టీం ఆల్రెడీ కొంత సపోర్ట్ చేశారు. పంపించేసావా? కొంత మన టీం చేస్తున్నావా ఆల్రెడీ? అదే అంటున్నా, కొంత మన టీం చేశారు, ఇంకొంత నేను చేస్తా అప్పుడు వెళ్ళి. సూపర్. చూసారా, ఫస్ట్ 1 week వచ్చిన రెమ్యునరేషన్ బెజవాడ బేబక్క బెజవాడకి ఇచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. సూపర్. నో ప్రాబ్లం. వాళ్ళకన్నా ఎక్కువ ఏం కాదు. అంతే కదా, నిన్ను ఆదరించిన బెజవాడ అంతే. నీకు పేరు అయితే నాకు వాళ్ళకి ఒకే టైంలో కష్టం వచ్చింది. నాకు ఓట్లు పడకపోవటానికి, తక్కువ రావటానికి కారణం కూడా అదొక బిగ్ రీజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. మేబీ అయి ఉండొచ్చు డెఫినెట్ గా. సో చూద్దాం. మనకి ఏదైనా గాడ్ హ్యాస్ డిఫైన్డ్ సర్టన్ థింగ్స్ రోషన్. మనం ఎంత అనుకున్నా కూడా, నేను ఒక 100 రోజులు ఉన్నా కూడా
నేను ఎంత అచీవ్ చేసేదానో నాకు తెలియదు. కానీ ఒక వారం ఉండి కూడా లాస్ట్‌లో నేను రైజ్ చేసిన పాయింట్స్ కానీ, లాస్ట్‌లో నేను ఫైట్ చేసిన తీరు గానీ, ఎన్ని మీమ్స్ వస్తున్నాయి. అబ్బా! బేబక్క ఆన్ ఫైర్ అంట. అది చాలు గదా! అవి వెళ్తాయి. అవి బా వెళ్తాయి. కామ్‌గా చెప్పాగా నీడ, గోడ అని. అలా లేను. అట్‌లీస్ట్ ఒక ఫైర్ చూపిచ్చా. అయితే నేను ఉండలేకపోవడం కారణం ఓట్లు పడలేదన్న దానికి తెలుసు. ఓకే. మా బెజవాడ కుడెంట్ సపోర్ట్. సో, నో ప్రాబ్లమ్. దేర్ ఆర్ మెనీ మోర్ షోస్, మెనీ మోర్ ఆపర్చునిటీస్. తిరిగి ఏదైనా రీ ఎంట్రీ ఛాన్స్ ఉందేమో చూద్దాం. రీ ఎంట్రీ ఉంటే వెళ్తా. నా ఇంట్రెస్ట్ ఆల్రెడీ చెప్పాను. ఓకే. సూపర్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఫోటోస్ కొన్ని డిస్‌ప్లే చేస్తారు. ఓకే. యాహ్! నీ బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్. ఏం చెప్తావు? నిఖిలేగా యెస్. నా బెస్ట్ ఫ్రెండ్ కదా. హ్మ్. లీడర్ మా క్లాన్ అదే అందుకే మా చెప్తున్నాను. చీఫ్ చాలా హ్మ్. బాగా మీ లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతం సుమి. అసలు మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. నేను బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో కూడా ఇలాగే ఉందాం అనుకుంటున్నాను. అది. అదే ఎలా ఉంటాడేంటి? అదే అద్భుతమైన లీడర్. అసలు మామూలుగా కాదు. మనకు కష్టం వచ్చిందని చెప్పావు అనుకో, ఓకే బేబక్క మాట్లాడదాం అంటాడు. మాట్లాడదాం అన్నది ఎప్పుడు మాట్లాడతాడో మరి మనకు తెలియదు. మాట్లాడి ఉంటాడు, కల్లో మాట్లాడి సో ఉంటాడు. ఇప్పుడు నువ్వు బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎవరని చెప్తావు? ఫోటో వేసి మరీ చూపిస్తున్నావుగా. నమ్మాను, బకరా అయ్యాను. ఎందుకు నమ్మావు నిఖిల్‌ని అసలుకి? తను ఒక అంటే బయట ఒక టాక్ ఉంటది. అంటే నాకు చాలా మంది చెప్పారు కాబట్టి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నాను. ఆహా, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో బిగ్ బాస్‌లో ఆహా. నువ్వు తన వెనకుంటే నీకు కొంత సపోర్ట్ ఉంటుంది హౌస్‌లో. అట్ ది సేమ్ టైం నీకు ఓట్స్ పడతాయి. ఆహా. వాళ్ళు నిన్ను ముందుకు నడిపిస్తారు. వాళ్ళతో నువ్వు ఉన్నట్టు యాక్ట్ చెయ్యి. ఆ, నువ్వు ఉండకు. నువ్వు ఉన్నట్టు యాక్ట్ చెయ్యి అంతే. ఆ. అనేది ఒకటి ఉంది బయట. ఓకే. నువ్వు అలా నమ్మి నిఖిల్ వెనక ఉన్నావా కావాలని? అసలు నాకు తెలియదు. అలాంటి వాడని తెలిసి కూడా కావాలని ఉన్నావా? లేదు, అసలు నాకు ఆ స్ట్రాటజీ అన్నది తెలీదు. ఉమ్. తనలాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో జర్నీ చేస్తే ఇలాంటి బిగ్ బాస్ అనే షోలో బాగా ఆడొచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు, బాగుంటుందనే ఉద్దేశమే. ఉమ్. క్లియర్లీ ఉమ్, నాకు ఉమ్. అసలు తెలియదు. అదే కానీ అంటున్నా. చివరికి ఆ స్ట- ఏం తెలిసింది నీకు తన రియల్ తన క్యారెక్టర్ టీంలో గురించి? ఉన్నప్పుడు నాకు అంటే నేను నమ్మాను. అంటే తనలో లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చే తనతో చెప్పాను కూడా. నిఖిల్, నేను చాలా చాలా ఇష్టంగా నీ టీంలోకి వచ్చాను. నువ్వు ఒక మంచి లీడర్ అనుకుని, అండ్ స్టిల్ నమ్ముతున్నాను. చాలా ఇష్టంగా వచ్చాను. నువ్వు సోనియాతో నాకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి. మాకు పడట్లేదు, ఒకే టీం కదా. వేరే ఎవరి గురించి అయితే తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. తను సోనియాకి తను ఆల్రెడీ వేరే చాలా team. క్లోజ్ గా అంటే ఉన్నాడు. తను ఈ టీమ్ లోకి రాలేదని ఉందా? తనకేముందా? సోనియా Okay. రాలేదని బాధ ఎక్కువ. నేను వచ్చిన ఆనందం కన్నా ఆమె రాలేదని బాధ ఎక్కువ. నేను అది కూడా ఏంటి అడిగా. వాళ్ళిద్దరికి? అంటే అలా కాదు, తను ప్రాబబ్లీ నన్ను వీక్ అనుకుంటున్నాడు, సోనియా స్ట్రాంగ్ అనుకుంటున్నాడు. సోనియా లాంటి ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అవతల వైపు ఉంటే తనకే ముప్పు. అది నాకు చెప్పాడు కూడా. అవునా? చెప్పాడు. Okay. నేను అన్నా, ఎందుకు వేరే వాళ్ళని తీసుకుందాం మన టీంలో అన్న. ఎందుకంటే తను పర్సనల్ టార్గెటింగ్ చేస్తుంది కదా. మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్, మనకు రాకూడదు కదా మన టీంకి. అంటే లేదు, అమ్మో ఏమన్నా మాట్లాడుతా, ఏమన్నా డిఫెన్స్ చేస్తుందా, అలాంటిది తను అవతల టీంలో ఉందంటే మనకు చొక్కలు కనపడతాయి. సో తను మన టీంలోనే ఉండడం కరెక్ట్ అని మన టీంలో తీసుకుందాం అన్నాడు. అది సో నీకు డిఫెన్స్ చేయడం ఇష్టం ఉండదు, చెయ్యవు కూడా. నాకు అలా ఎరగబడిపోయి జనాల మీద నోరేసుకుని పండు కదా. సమయం వచ్చినప్పుడు పడతాము. ఓకే. సో అది ఒక పెద్ద, అది కూడా నేను తనతో నీతో డిస్కస్ చేయాలి నిఖిల్ అంటే పట్టించుకోలేదు. Okay. చాలా తను పట్టించుకోకపోవడం, ఆ రోజు చూసి ఆ నెక్స్ట్ డే చూసి ఆ తర్వాత డే బర్స్ట్ అయ్యా. యాక్చువల్లీ ఇమీడియట్గా బర్స్ట్ అవ్వాల్సింది ఒక 1-2 అవర్స్. నేనే సోనియాతో వెళ్ళి మాట్లాడి మా ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూ క్లియర్ చేసుకొని, మీరు అట్లా చూడకండి అక్క, నా మొక్కల్లో చూస్తుంటే నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, మీరు అట్లా చూడకండి అని మొక్క మీదే చెప్పింది. ఎవరని చెప్పం కదా అలా. నేను అలాగే చూస్తా, నాకు అర్థం కాలేదు నీ లాంగ్వేజ్ కాబట్టి నేను చూశాను, నథింగ్. సో బిగ్ బాస్ స్ట్రాటజీ ఎలా ఉండాలో వాళ్ళని చూస్తే అర్థమైపోయింది. అబ్బో హ్మ్? మామూలుగా కాదు, ఇట్లుండాలా అని. కానీ నువ్వు ఫస్ట్ డే 1 నుంచి నువ్వు రియల్ లైఫ్ లో ఎలా ఉంటావు అలా ఉంటే మొత్తం కడిగేసేదాన్ని అందరిని. అది అలా ఉండాలని తెలీదు. నేను అనుకున్నా అది game ఒక strategy అని house లోకి తెలీలా? వెళ్ళాము, తెలియలా? ఒక గేమ్ అంటే ఇలా ఉండాలి, స్ట్రిక్ట్ గా మనం ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మనం ఫాలో అయితేనే మనం ఉంటామేమో అనుకున్నా. కానీ నేను లేనిలాగా ఉంటే ఉండగలుగుతానని నాకు తెలియదు. 1 word లో ఏం చెప్తావు నిఖిల్ గురించి? రెండు వైపులా పదునున్న కత్తి, మాస్క్డ్ బిగ్గెస్ట్ మాస్క్డ్, అండ్ రెండు వైపులా కత్తి, అంటే మాస్క్ పదును- వేసుకున్న మనిషి. మాస్క్ వేసుకుని రెండు వైపులా పదునున్న కత్తి ఇది. సో భయపడ్డావా, భయపెట్టావా? నిఖిల్ ని భయపడలా. నిఖిల్ అంటే భయం లేదు. నిఖిల్ ని నమ్మా, గొర్రెలాగా తన వెనకాల వెళ్ళా. అది భయం అంతే. ఏం లేదు. నువ్వే అన్నావుగా బెస్ట్ ఫ్రెండ్ అని. అక్క అక్క అంటే అబ్బో తెగ గొర్రె feel అయిపోయా. కసాయివాడిని నమ్మితే అట్లా నమ్మావు అనమాట. అవును. ఓకే, నెక్స్ట్ పిక్. అభయ్ అభయ్ నవీన్ ఒక మంచి ప్లేయర్ లాగా అనిపించాడు. బాగా స్ట్రాటజీతో ఆడుతున్నాడు. Hmm. అభయ్ కూడా యాక్చువల్లీ నన్ను అంత పట్టించుకోలేదు. ఓకే. Hmm.
పట్టించుకోలేదు. వాళ్ళందరూ కొంచెం బాగా కలిసిపోయారని అనిపించింది. వీళ్ళు వాళ్ళు ఈ వర్గం ఆ వర్గం బాగా కలిసికట్టుగా ఉన్నారే కానీ అగైన్ తను నన్ను ఏం పట్టించుకోలేదు. తన మీద ఏం హార్డ్ ఫీలింగ్స్ లేవు. తనతో చెప్పా కూడా, నువ్వు ఒక మంచి ప్లేయర్ అవుతావు, నువ్వు టాప్ 100 రోజులు ఉండే ఛాన్స్ ఉంది, నువ్వు మంచి ఇదితో ఆడుతున్నావు అని చెప్పాను తనకి. ఓకే, ఏమన్నాడు? ఏమన్నా హ్యాపీ అవుతారు ఎవరన్నా. ఓకే, నెక్స్ట్ అది వేసినట్టున్నారు కూడా. శేఖర్ మా భాష. శేఖర్ ఏయు భాష. అంటే బాగా ఇష్టం. ఇన్నోసెంట్ మా శేఖర్ భాష. ఏయు అంటే బాగా ఇష్టం నీకు? ఆ? ఏయు అంటే బాగా ఇష్టం. ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పాడు. బాత్రూమ్ వ్యూ అంటే కాదు, అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యూ అంట. ఇద్దరం బాగా సరదాగా స్పెండ్ చేసాం. చాలా తనేంటి స్ట్రాటజీస్ తో ఆడట్లేదు, తనలాగా ఉన్నాడు. గుడ్. నేను ఎట్లా అయితే మిస్టేక్స్ చేయట్లేదు, తనలాగా ఉంటాం తనకు ప్లస్ అవుద్దని అనుకుంటున్నా. కాకపోతే వీళ్ళందరూ స్ట్రాటజీలు వేసుకుని తనలోని ఆ కోపాన్ని ట్రిగర్ చేస్తే తను కంట్రోల్ చేసుకోలేడు. ఓకే, సో అదొకటే నేను శేఖర్ భాషకి చెప్తాను. తను జాగ్రత్తగా ఆడి ఒక స్ట్రాటజీ తను కూడా డెవలప్ చేసుకుంటే సూపర్. తను వేసే ఆ పొడుపు కథలు కానీ ఆ జోకులు కానీ చచ్చేవాళ్ళం మేము. సగం పేలనప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ మాకు నవ్వుకుంటే. నిఖిల్, సోనియా లాంటి వాళ్ళ ముందు నిలబడగలరా స్ట్రాంగ్ గా? భాషలో వచ్చినప్పుడు అది వాళ్ళు తట్టుకోవాలి. ఇంకా మనోడు ఫైర్ బయట తీయలే, అంతేనా? చచ్చారు. ఓకే, నెక్స్ట్ ఎందుకమ్మా నన్ను ఇలా సావగొడతారు, ప్రశాంతంగా ఉంటాం. మీకు ఇష్టం ఈ అమ్మాయి అంటే నీకు భయమా, లేకపోతే ఎందుకు మనకి అనవసరంగా వద్దులే అనే లైట్ తీసుకోవడం? నేను లాస్ట్ లో చిరాకు అనేది ఆమెకే ఇచ్చా. రాకు, నీకు నేను నచ్చట్లేదు కదా అందుకే నీకు ఇస్తున్నా. నేను కూడా రాను, నువ్వు కూడా రాకు నా జోలికని. చిరాకు, ఆ ఫేస్ అన్నా, ఆ పదం అన్నా, ఆ పేరన్నా నాకు చూడు ఒకసారి. రాకు, చిరాకు నాకు. సార్ మాకు చూపించిన బిగ్ బాస్ వేరు. 45 minutes 1 hour మేము పెద్దగా తెలుసుకోలేం కాబట్టి ఆఫ్ కెమెరా అంటే మాకు చూపించిన బిగ్ బాస్ మీ ఇద్దరి మధ్య చాలా జరిగింది అనిపించిన ఒక్కటి ఏదైనా ఉందా? అయితే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా మామూలుగా నేను నడుస్తూ వెళ్ళా అనుకో, ఆమె ఇంకా చూడకూడదు. ఆమె ఇంకా చూసినా కూడా అది కూడా నేనేదో నెగిటివిటీతో చూస్తానంట. ఫుడ్ కూడా నెగిటివిటీ అంట. నేను వండడం కూడా మనస్ఫూర్తిగా వండనంట. నాలో నెగిటివిటీ అంట. నాకే తెలియదు నా జీవితంలో నెగిటివిటీ ఉందని. నన్ను ఎవరు చూసినా చాలా పాజిటివ్ పర్సన్ అంటారు. నేను వండింది కానీ ఏది కానీ అమ్మాయికి ఏది నేను అసలు నచ్చలా. ఎందుకు నచ్చలేదు? హౌస్ లో లేకపోతే అందరినీ గమనిస్తుంది. ఫస్ట్ టార్గెట్ అవుట్, నెక్స్ట్ ఉంటారు. అంటే ఎలా ఉంటుంది ఆ స్ట్రాటజీ గేమ్ లో? అసలు ఎక్కువ మాట్లాడకుండా తను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోషన్ ఉన్నాడు, రోషన్ ఎవరితో ఎలా క్లోజ్ గా ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, తను ఏంటి, ఏ పాయింట్స్ కి తను ట్రిగర్ అవ్వగలుగుతాడు, అది చూసుకుని అకేషన్ వచ్చినప్పుడు టక్కన అది గుర్తు పెట్టుకుని ట్రిగర్ చేస్తాయి. అండ్ నీ మెమరీ పవర్ ఎంత, నీకెంత గుర్తుంది అవతల వాళ్ళ గురించి. ఏదైనా డిఫెన్స్ ఇచ్చేటప్పుడు ఏమో గుర్తుంటదా లేదా, వీడికి గుర్తుంటదా లేదా అప్పుడు జరిగిన పాయింట్లు. అలా అందరినీ నన్ను కూడా టెస్ట్ చేసింది. మెమరీ టెస్ట్ చేస్తున్నావా అన్న. ఇంకెవరినో కూడా 2-3 అడుగుతుంటే అది విని, ఏంటి సోనియా నువ్వు అందరు మెమరీ టెస్ట్ చేస్తున్నావు, అట్లా ఏం లేదక్క, మీరు ఎందుకు అట్లా అంటున్నారు. దానికి కూడా కోపంగా ఫీల్ అయింది. ఈవెన్ విష్ణుని కూడా పాపం ట్రిగర్ చేసింది, విష్ణుని టార్గెట్ చేసింది. అడల్ట్రేటెడ్ కామెడీ అని, డోంట్ ఇన్వాల్వ్ మీ ఇన్ యువర్ అడల్ట్రేటెడ్ కామెడీ. నాకు పిచ్చ కోపం వచ్చింది. నన్ను నా ఫేస్ కూడా చూపించారు మధ్యలో, నాకు కొత్తలు ఆడిపోతుంది అక్కడ. కొట్టాలనుకున్నావా? కొట్టలేం కదా, కొట్టకూడదు. లోపల అబ్బో ఎందుకు ఇట్లా చేస్తుంది అని కొంచెం అమ్మాయి అన్నది. అమ్మాయి వీడియో ఏదో పెట్టాడు అనుకుంటా బిగ్ బాస్ ఆదిరెడ్డి, అది నోరా లేకపోతే ఏదో పెట్టాడు తమ్నైల్. ఆ అమ్మాయి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో మోస్ట్ నెగిటివిటీ లోపల ఉన్న వాళ్ళు చక్కగా హ్యాపీగా ఆడుకోకుండా ఫుల్ నెగిటివిటీ క్రియేట్ చేస్తారు అందరిలో కావాలని. అన్ని ప్రతి విషయంలో. ఇప్పుడు పృథ్వీతో క్లోజ్ గా అవుతుందంట, ఇప్పుడు తింతో క్లోజ్ గా ఉండింది ఎవరు, మన నిఖిల్తో. నిఖిల్ మంచిగా ఆడేవాడు, ఎప్పుడైతే ఏం క్లోజ్ అయిందో అంతే, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఓకే, అంతే. షీఈస్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. నిఖిల్లా ఆడితే బానే ఉండేది. చూద్దాం ఉంటుందా టాప్ 5 దాకా. ఇంతే బాధ పెట్టి ఇంతే అన్ని ట్రిగర్ చేస్తే నామినేషన్లో పడతాయిగా గట్టిగా. జనాలు కూడా ఊరుకోరు కదా. నువ్వు మంచిగా ఉంటే, మంచిగా ఆడితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తను కొద్దిగా ఈ నెగిటివిటీని తగ్గించుకొని తన డిఫెన్స్ పవర్ అవన్నీ మంచిగా మాట్లాడే ఇది ఉంది. తన గేమ్ని పాజిటివ్ వేలో తీసుకెళ్తే, అయిపోయిన నెగిటివిటీని వదిలేసి కొంచెం పాజిటివ్తో తీసుకెళ్ళి నిజంగా కరెక్ట్ పాయింట్స్ తను లేపి మంచిగా ఆడితే షీ మైట్ గో టు టాప్ 5. సో అది తప్ప మిగతా అంతా ఓకే అంటే. నోరేసుకుని నెగిటివిటీ ఉంటే మాత్రం
జనం లోపల ఉన్నోళ్ళు కూడా వేస్తారు కదా నామినేషన్స్. ఇప్పుడు విష్ణు ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది. ఎంతకాలం సేవ్ చేస్తారు? ఇప్పుడు సేవ్ చేశారు అనుకుంటా. ఎంతకాలం సేవ్ చేయగలుగుతారు? విష్ణుప్రియ కత్తితో ఏదో పొడిచింది కదా. ఉమ్, ఓకే, ఉమ్, సో అనవసరంగా వేరే వాళ్ళ గురించి మ్మ్. మాట్లాడతావు, అది మ్మ్. కరెక్ట్ కాదు కదా అని చెప్పి. అవును. మ్మ్. విష్ణుప్రియ చాలా ఇయర్స్ తర్వాత బిగ్ బాస్ లో కనిపించింది. ఎవ్రీ ఇయర్ విష్ణుప్రియ వస్తుంది 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 అనుకున్నారు కదా. మ్మ్, మ్మ్. సో ఫైనలీ వచ్చింది. తను పాపం తనలాగే తన ఏమి స్ట్రాటజీలు ఇవి అవి ఏం తెలీదు. అక్కడ ఒక గ్రూప్ కూడా ఫామ్ అయ్యారు. తనకు ఇప్పుడే అర్థం అవుతుంది, నాకు అర్థమైనట్టు. సో ఆ గ్రూప్ ఇప్పుడు తను టార్గెట్ చేశారు. మ్మ్. అంటే ఉన్న వాళ్ళకల్లా ఈ అమ్మాయి కదా కొంచెం అందరికి తెలిసిన అమ్మాయి కదా, తను టార్గెట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. చూడండి, కావాలని నామినేట్ చేయటం తనని మీరు గమనిస్తే మ్మ్. తను సేవ్ చేయట్లా, వాళ్ళు టార్గెట్ చేశారు. అండ్ తను రెచ్చగొడుతున్నారు, తనని అంటున్నారు. పాపం విష్ణు, నీలో ఉన్న ఫైర్ని బయట తీసురా, నువ్వు ఒక మిక్స్డ్ మసాలా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. విష్ణు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాక్చువల్లీ. తనలోని ఆ స్ట్రాంగ్నెస్ని ఇలాంటి చండాలమైన చెత్త గొడవలు తీసుకొచ్చి అది తగ్గిస్తున్నారు. మ్మ్. ఈ అన్నిట్లోంచి బయటకు వస్తే తను వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందుకే బజ్ లో కూడా పెట్టావు కదా విన్నర్ అవ్వాలని విన్నర్ అవ్వాలని పెట్టాను. టాప్ 5కి వెళ్తుంది, వెళ్ళాలి. నెక్స్ట్ అభిల్. నబిల్ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనలోని పొటెన్షియల్ ఇంకా బయటిది ఇట్లా, అందుకే నామినేషన్స్ కూడా ఉండట్లేదు నబిల్. కానీ అలా కనపడకుండా ఉన్నాడు అనుకో, నబిల్ చాలా మంచోడు. కానీ బిగ్ బాస్లో మంచితనం పనికిరాదు. నేను అట్లాగే మంచిగా ఫస్ట్ ఫ్యూ డేస్ ఉన్నాను కదా. ఎలా ఉండాలి? కన్నింగ్ గా ఉండాలా? కన్నింగ్ కాదు, ఒక స్ట్రాటజీ, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎప్పుడు చూసినా నీ గొంతు ఎత్తాలబ్బా. ఫస్ట్ ఉన్నదానికి లేని దానికి నీ వాయిస్ మాత్రం కనపడాలా, వినపడాలా. అది తను చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఆదిత్య ఓం ఉన్నట్టు. ఆయన గురించి చెప్తాను, ఇది ఫినిష్ చేద్దాం. సో నేను నబీల్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇంటరాక్ట్ మోర్, ఎంటర్టైన్ చేయాలి. తను ఒక స్టాండప్ కామెడియను. తను చాలా కామెడీ వీడియోస్ చేశాడు, అవి జనాల వరకు రీచ్ అవ్వట్లేదు. తను చేయట్లేదు కూడా. మేము అడిగాం కూడా, నువ్వు చేసిన స్కిట్స్ కానీ ఏదన్నా. ఇక నేనన్నా కొన్ని జోక్స్ చెప్పా కానీ తను ఇంకా చెప్పలేదు. ఇది నెగిటివ్ వేలో చెప్పట్లా. తను నేను ఫస్ట్ వీక్ నామినేట్ చేసినప్పుడు కూడా చెప్పా, నబిల్ నువ్వు చాలా క్వైట్గా ఉన్నావు, అందరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నీలోని ఆ ఫైర్ బయట తీసుకురావాలి అని. అది ఓకే. నెక్స్ట్ నైనిక. సేమ్. నైనిక అయితే అసలు చాలా డల్గా ఉంది. చాలా మంచి అమ్మాయి, వెరీ 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 గుడ్. అదే చెప్తున్నా, నీ అతి మంచితనం ఉన్న వాళ్ళు బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేరు. అక్కడ అన్ని స్ట్రాటజీలు ప్లే చేయాలి. తన క్రిస్టల్ క్లియర్, ఒక మంచి నీళ్ళలాగా ఉంది. తన ఏమైనా అన్యాయం జరుగుతుంటే రియాక్ట్ అవుతుంది కానీ గట్టిగా గొంతు లేపట్లేదు. షీస్ బీయింగ్ వెరీ క్వైట్. కొంచెం టైం ఇస్తే లేపుతారు వీళ్ళంతా. నాకెందుకు ఇవ్వలేదు మరి టైం? నన్నేమో ఒక రోజులోనే పంపించేశారు. వీళ్ళందరికేమో ఎంత టైం ఇస్తారా? నువ్వే చెప్పావు మా బెజవాడ ప్రవాహం అట్లా అయిపోయింది. అవును, అదే అంటున్నా, నాకు టైం లేకుండా చేశారు. నెక్స్ట్ ఆదిత్య ఓం. వెరీ వెరీ నైస్. నేను తిన్నానా లేదా అని అడిగిన పర్సన్ ఆయనే ఎక్కువగా. వంట చేస్తుంటే వచ్చి శివాజీ గారి లాగా ఆడుతున్నారా ఆయన కూడా? నేను శివాజీ గారి గేమ్ ఎక్కువ చూడలేదు, కానీ శివాజీ గారు కొంచెం కనిపించారు. నేను లాస్ట్ సీజన్ నేను ఎపిసోడ్స్ చూసా, కనిపించారు, వినిపించారు. ఈయన కనపట్లా, కనిపిస్తారు ఇంకా. సో ఆయన, నేను వంట చేసుకుంటుంటే పాపం వచ్చి, బిబక్క గారు మీరు భోంచేశారా? తింటానండి. అరే మీరు తినాలి కదా టైంకి తినకపోతే అది హెల్త్ బాగోదు, మీరు భోంచేయాలి టైంకి అని. ఓకే కాసేపు బిబక్క గారు, ఎస్ ఆదిత్య గారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను. డిషెస్ వాష్ చేయనా? వద్దండి, పర్లేదు, నేను చేస్తా, మీకు హెల్ప్ చేస్తా, కుకింగ్లో ఉంటా, మీరు బాగుండాలి బిబక్కయ్య గారు. థ్యాంక్ యూ. ఇదేదో మొత్తం బిగ్ బాస్ లో చేయాల్సింది కదా బిబక్క, చేశాను, బయటకు వచ్చేదాన్ని కదా. చేశాను. అంటే ఇమిటేట్ ఇది కాదు, ఇంత అసలు ఫస్ట్ నుంచి ఎంత ఎనర్జీగా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నా. అక్కడికి వెళ్ళాక వేరే ఉంటాయి. అంతేనా? నువ్వు ఎప్పుడైనా వెళ్తే నీకు తెలుస్తుంది. నేను వెళ్ళను కదా. అదొక వింత ప్రపంచం. నువ్వు ఉండలేకపోయావా? అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. ఓకే, అడ్జస్ట్ అయ్యాను. ఈ లోపల బయటకు వచ్చాను. జైల్లో ఫీల్ అయ్యావా? వెళ్ళిన వెంటనే కొంచెం అర్థం కాలేదు, కొత్తగా అనిపించింది. ఉలిక్కిబడి లేసేవాళ్ళం నిద్రలో. నిద్రలో పాటలు ఎప్పుడు పడుకోబెడతారు, ఎప్పుడు లేపుతారో అర్థం కాదు, టైం తెలీదు. పక్కనే ఇప్పుడు పాట వస్తుంది, ఏ బిడ్డ, ఇది బిగ్ బాస్, అదే నేను మార్చానులే కానీ, ఏ బిడ్డ వాట్ ఎవర్ సాంగ్ అట్లా ప్లే అవుతుంది సడన్ గా. ఇంద్రబాబు అనుకునే ఎన్ని అవర్స్ నిద్రపోతారు తెలీదు. అదేంటారు, ఫ్యూ అవర్స్ ఇస్తారు. 4 hours తెలీదు, ఒక్కోసారి ఎక్కువ ఇస్తారు, ఒక్కోసారి తక్కువ ఇస్తారు. 3 hours ఇస్తారు, స్లీప్ ఇస్తారు. కానీ ఆ టైంలో నిద్ర పట్టాలి. సడన్ గా నిద్రలో పాట ప్లే చేస్తారు. నీకు ఇష్టమైన పాట చెప్పు. పడుకున్నావు, సడన్ గా పుష్ప 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 పుష్ప,
ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి డాన్స్ చేయాలి. కాటన్ పెట్టుకోవచ్చు కదా చెవుల్లో. నీకు తెలుసు కదా ఎట్లయినా అక్కడ లోపల ఏదో జరుగుతుందని. లేకపోతే హెడ్సెట్ పెట్టుకోవాలి. ఎంత ఐడియాలజీలతో వెళ్ళలేదమ్మా. పైగా హాల్లో ఎప్పుడు చూసినా లైట్లు వెలుగుతానే ఉంటాయి. అవును, నీకేమో లైట్లు ఆపేసి పడుకోవడం అలవాటు. అది ఏమో కళ్ళల్లో పడతా ఉంటాయి. ఆ దుప్పటెత్తారమ్మా, ఆ దుప్పట కాదమ్మో, అదొక పల్చని ఎలా ఉందంటే ఒక రేకులాగా ఉంటది. ఆ సగం ఏమో ఒంటి మీద ఉంటే సగం కింద ఉంటది. వద్దమ్మా, గుర్తు చేయమాకండమ్మా. ఒక విధంగా తొందరగా వచ్చినందుకు అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటది. బట్టలు సర్దుకొని పోయా ఒక 4 weeks కన్నా. 4 weeks అనే ఉంటారు అనుకున్నా. అదే సో అదే ఆలోచిస్తున్నా. చూద్దాం రీఎంట్రీ ఒకవేళ ఉంటే ఈసారి మాత్రం గట్టిగా ఆడాలి. నేనులాగా ఆడాలి, గొంతెత్తి ఆడాలి. ప్రతి దానికి ఇష్యూ ఉన్న దగ్గర రేజ్ చేయాలి. నేనంటే ఏంటో ఉన్నదానికి లేని దానికి కూడా రేజ్ చేస్తాను అక్క, నాకు తెలుసు అది. నెక్స్ట్ సోనియా, అదే సారీ ప్రేరణ కూడా అంతే. ఇంకా తన గేమ్ చూపించట్లేదు. చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. కనపట్లేదు అసలు ఏం ఎంటర్టైన్మెంట్ తన దగ్గర నుంచి. చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వెరీ నైస్ గర్ల్, బట్ ఎంటర్టైన్మెంట్ లేదు. సూపర్. నెక్స్ట్ పృథ్వీకి చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. వన్స్ అగైన్ అందరూ నైస్ పీపుల్, బట్ ఇదొక గేమ్ పర్స్పెక్టివ్ లో, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తున్నా. తనకు చాలా కోపం ఎక్కువ. ఆల్సో తను ఫస్ట్ లో హెల్ప్ చేసేవాడు కాదు. తర్వాత చూస్తే తన వెనకాల నువ్వు హెల్ప్ చేయట్లేదంటే నేను మీకు పని మనిషా అవన్నీ వచ్చినాయా అలా అన్నది కట్ చేస్తే 2 రోజుల్లో ఊడుతున్నాడు పృథ్వీ. నేను వెనకాలేమో మేనేజ్ చేస్తున్నా. అది మాత్రం సూపర్. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. తనకు తొందరగా అర్థం కావట్లేదు ఎవరైనా మాట్లాడుతున్నారని. తెలుగు తనకి స్పష్టంగా తెలియటం లేదు. నెక్స్ట్ సో యష్మికి అర్థం కావట్లేదు. అంతా తను స్ట్రాటజీ కాదు, అలా అని ఇన్నోసెంట్ కాదు, ఏదో మొత్తం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. డౌట్ఫుల్ నాకు. తనకి తెలుగు కూడా అంత బాగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు, అర్థం అవుతున్నట్టు. వెరీ నైస్ గర్ల్. కాకపోతే తను జడ్జిమెంట్ విషయంలో చీఫ్ గా ఉన్నప్పుడు నేను నామినేషన్లో ఉన్నా, నేనున్నా, ప్రేరణ ఉంది. ప్రేరణకి సోనియాకి మధ్య ఉన్న ఇష్యూ అర్థం కాక నాకు ఒక్కరి ఇష్యూని కొట్టింది, నామినేట్ చేసింది. సో తనకు ఒక చీఫ్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ లీడర్గా ఎలా ఉండాలి, డెసిషన్ని ఎంత వైజ్గా తీసుకోవాలి, తను తీసుకోలేకపోయింది. నాకు తెలిసి వాళ్ళందరూ ప్రేరణ, తను వీళ్ళందరూ ఆల్రెడీ ముందే పనిచేసి ఉంటారు, ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. సీరియల్ గ్రూప్ కొంచెం వాళ్ళకి వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూసుకుంటే నిజంగా కుక్కర్ అన్నది నా ఇష్యూవే కాదు, వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూ అర్థం కాలేదు కాబట్టి బేబక్కకి ఈజీగా బేబక్ అనేది సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. నెక్స్ట్ కిరాక్ సీత, తను కూడా అంతే. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తనకి స్ట్రాటజీలు, గేమ్స్, గ్రూపులు ముందే షోకి వెళ్ళక ముందు మాట్లాడుకునే ఛాన్స్ ఉన్నా కూడా తను నాకు తెలిసి తను మాట్లాడలేదు. తనకు కూడా అన్ని రికార్డ్ అవుతాయి కదా, ఏదైనా చేస్తే వెళ్ళక ముందు చేయాలి. అలాంటి తనేం చేయలేదు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆడుతుంది. తన్ని టార్గెట్ కూడా చేస్తారు కన్ఫర్మ్ గా. నెక్స్ట్ నాగమణికంఠ. మొత్తం టీమ్ లా సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. సైకాలజీ బిగ్ బాసే బిగ్ బాసే ఒక సైకాలజీ గేమ్ అయితే బిగ్ బాస్ ప్లేస్ విత్ యువర్ మైండ్, ఎమోషన్స్. బిగ్ బాస్ కే ఒక సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. మంచి డేంజర్ ఎక్కడ అనిపించింది నీకు? ఫస్ట్ డే మాకు అర్థం కాలేదు. తర్వాత గ్రూమ్ అయ్యి, అంటే తను ఏ మాటకైనా మేము ఫ్లాగ్ తయారు చేస్తున్నాం కదా, పట్టుకోమనికంట ఈ బరువు బాధ్యతలు నాకు అప్పగించకండి, ఈ బంధాలు బంధుత్వాలు బరువు బాధ్యతలు నాకు వద్దు. అసలు నువ్వు ఆ సీన్లో నువ్వు ఆ పదం అంత భారీగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లాగ్ని మరి ఏదో పుల్లిస్తారు కదా, ఏమన్నా కర్ర లాంటిది ఏమైనా ఇస్తే పెట్టాలి కదా అంటే, నేనే పుల్లలా కర్రలాగా ఉన్నా కదా, నేనే పట్టుకుంటా. అండ్ ఒక సింపతి ఫ్యాక్టర్, సైకలాజికల్ గేమ్. వాళ్ళ ఫాదర్ మదర్ ఏదో చనిపోయారు, అమ్మకి పుల్లలు పేర్చి నేను పెట్టాను, కట్టే నాకు అర్థం కాల, కట్టే కలిపి నేను మా అమ్మని అంటించా. అంత నువ్వు పర్సనల్ గా అసలు సినిమాల్లో లాగా జరిగేది అక్కడికి వచ్చి తీసుకొచ్చి చెప్తుంటే జనాలు సగం మాకందరికి అర్థం కావట్లా. కానీ మంచి సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. పెళ్లిది కూడా ఏదో అయింది, బయటకు వచ్చాక చూస్తున్నా కదా, అబ్బా చెప్పేది నిజం అనిపించిందా? వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా నిజం కాదని.
అట్లా కాదు, అబ్బాయిని మేమేం వదిలేయలేదు, వచ్చి వాళ్ళ సిస్టర్ వాళ్ళు చెప్తున్నారు కదా, సో వాళ్ళ పర్సనల్ది మనం మదర్ ఫాదర్ ఉన్నారా? అదంతా నాకు ఇప్పుడే వచ్చా కదా, నాకు తెలీదు. ఉమ్. కాకపోతే తను చెప్పేయి ఎట్లా చెప్తున్నాడు అంటే, తను గేమ్కి ఒక 2-3 స్ట్రాటజీలు తనకు ప్రాబబ్లీ ముందే ప్రిపేర్ చేసి పంపించినట్టున్నారు. తను గట్టిగా అయితే ఆడుతున్నాడు. ఉమ్. ఫస్ట్ మేము జాలి పడ్డాం. సో పాపం ఎమోషనల్ గా తను వీక్ ఉన్నాడని నేను నామినేట్ చేద్దాం అనుకుని కూడా నామినేట్ చేయలే. ఎందుకులే వీక్ గా ఉన్న అతన్ని మళ్ళీ ఎందుకు నామినేట్ చేయడం అని చేయలేదు నేను. ఉమ్. సో ఒక సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ కాదు, సైకలాజికల్ గేమ్ అది. కానీ అతను చెప్పే నిజమా కాదా? బయట ఒకటి నడుస్తుంది ఇప్పుడు. అది కొంతకాలం అయితే మీకే తెలుస్తుంది కదా, నేను ఎందుకు చెప్పడం. సో పెళ్లిదైతే ఒకటి నడుస్తుంది ఇప్పుడు బయట. ఆ, పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్తున్న తర్వాత అక్కడి నుంచి పంపించేశారు వద్దని, ఒక పాప కూడా ఉంది ఏదో అని చెప్పేసి నడుస్తుంది చూద్దాం. బయట. మంచోడే. కానీ తను ఏంటో ఏం మాట్లాడతాడు, ఎప్పుడు అలా రియాక్ట్ అవుతాడో మొత్తం మాకు అర్థం కావట్లా. కన్ఫ్యూజ్ చేస్తాడు మా అందరిని కూడా లోపల. బట్ ఆ విగ్ కావాలని తీసాడా? నేను లేను ఆ టైంలో. నేను విగ్ పెట్టుకుంటున్నప్పుడు బాత్రూమ్ నుండి దీనికి విగ్గా అని అప్పుడు వచ్చాడు సడన్ గా, సింక్ దగ్గర రెడీ అవుతున్నాడు, ఇట్లా తీసి పెట్టుకున్నాడు. ఏంటి నీది విగ్గా అనుకున్నా. అడిగావా? అడగలా. అడిగితే బాగోదు కదా పాప, ఫీల్ అవుతాడని. నెక్స్ట్ సూపర్. నెక్స్ట్ నాగార్జున గారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాకు కష్టం ఇప్పుడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమరీ విత్ షేరింగ్ స్టేజ్ విత్ నాగ్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉండే ఆయనతో మాట్లాడడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ. కానీ ఎందుకో నాగార్జున గారు ఈ సీజన్ కొంచెం ఎందుకో ఆయన, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఏం జరుగుతుందని. ఓవరాల్ సీజన్ డల్ అంటారా? కొద్దిగా ఆయన కూడా కొంచెం డల్గా ఉన్నారు. అవునా? కొంచెం డల్. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు లోపల ఉన్నావు, నీకు అనిపిస్తుంది బాగా. నాకు అనిపించింది కొద్దిగా డల్గా ఉన్నారు. అంటే ఈ సీజన్ కి నేను హోస్ట్ చేయడం ఏంటి అన్న ఫీలింగ్ ఉందా ఇంకేమన్నా? ఏమో అది తెలియదు కానీ ఆయన మాత్రం కొంచెం కొద్దిగా డల్ అయ్యారని మాత్రం అనిపించింది. ఆ ఎనర్జీ లెవెల్ కానీ ఎందుకో ఏది బాధ వల్ల మా వల్ల ఏమో నాకు తెలియదు. ఆయనలో అయితే అంత ఎక్సైట్మెంట్ ఎక్కువ. బిగ్ బాస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, చూడాలనిపించేది. కొంచెం మన వాళ్ళు బాగా కనిపించేవాళ్ళు, అంటే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళే కనిపించేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎవడో కూడా తెలియదు, అట్లా అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. మేబీ మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఆయనలో అంత ఎక్సైట్మెంట్. కొంతమంది ప్లేయర్స్ పేర్లు అయితే ఆయన తెలియదు కూడా కొంతమంది. అంటే ఇప్పుడు కూడా అంటే మొన్న వీకెండ్ గేమ్లో గేమ్స్ ఆడేటప్పుడు పేరు అడుగుతున్నారు, నేను చెప్పను ఎవరి పేర్లు అడిగారని. అప్పుడు అనిపించింది, నన్నైతే ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. బేబక్క ఏంటి బేబక్క అంటే, సార్ అంటే బీపీతో పోయేలాగా ఉన్నాను సార్. నా పంచులు ఉంటాయి కదా, సరే ఏదో ఒకటి చెప్పండి సార్, బీపీతో పోయేలాగా ఉన్నా అంటే, వస్తుంది బేబక్క ఆగాగంటే, సార్ వద్దు సార్, నన్ను ఎలిమినేట్ మీ సార్, నన్ను పంపించేయండి సార్ అన్న. నిజంగానే చూస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్ ట్రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు. చూసామా? నేనేం సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్న తర్వాత బేబక్క యువర్ ఎవిక్టెడ్. నేనేదో క్యాజువల్ గా మీమ్స్, నేనేదో క్యాజువల్ గా అన్నాను సార్, మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు. ఓకే. సో కానీ కంటెస్టెంట్ లో నేమ్స్ కూడా తెలియదంటే ఆయన కూడా ఇంట్రెస్టెడ్ లేనట్టు అసలుకి నా- చెప్పేదాన్ని బట్టి. అంటే నేను ఇద్దరు పేర్లు అయితే, అమ్మ నీ పేరేంటి, బాబు నీ పేరేంటి అని అడిగారు అక్కడ. ఓకే. సో మాకు జరిగేటప్పుడు అప్పుడు అనిపించింది, అంటే మరి కొద్దిగా ఇప్పుడిప్పుడే కదా ఫస్ట్ ఆడియన్స్ కే ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్ట్ అసలు ఏముంటది ఇంకా. ఫస్ట్ ఎపిసోడే కదా, ఆయన కూడా మా పేర్లు తెలుసుకోవాలి కదా. సో మేబీ నెక్స్ట్ వీక్ కి మొత్తం పేర్లు అన్ని తెలిసిపోతాయి. ఫస్ట్ వీక్ కదా, మొన్నే గ్రాండ్ ఎంట్రీలో చూసారు. ఆ తర్వాత వీకెండ్ అప్పుడు సాటర్డే సండే బాగానే కవర్ చేసావు లాస్ట్ లో. ఓకే, కవర్ చేసేది ఏదో బిగ్ బాస్ లో కవర్ చేసి ఉంటే ఇంకొక 2 weeks ఉండేదాన్ని. సో ఎందుకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ అంత బేబక్క వీక్ కి? ఏమో అంతే అంతే అంతే. 10 lakhs నువ్వు ఎంత అనుకుంటే అంత. కాకపోతే నేను చెప్పా కదా ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అని, నాకు వచ్చే రెమ్యునరేషన్. సో విజయవాడ. మరి బయటికి రాగానే మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ వాచెస్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కొనేసావా? అవును. ఎంత ఉంటుంది ఆ వాచ్? ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. ఓకే. అంటే వర్సాచీలోనే యాక్చువల్లీ డైమండ్స్ పెడతాం. వర్సాచి అయితే వాళ్ళు ఏం చేశారంటే డైమండ్స్ గోల్డ్ ఇదంతా కామన్ కదా, అందుకని ఒక ప్రత్యేకమైన మెటల్ ఇది. ఈ మెటల్ అనేది అసలు ఎర్త్ మీద దొరకదు. ఈ మెటల్ అనేది వాళ్ళు తెప్పించారు. ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది ఈ మెటల్. ఆ ప్లానెట్ నుంచి ప్రత్యేకంగా రాకెట్ వేపించి ఈ మెటల్ తెప్పించి వాచ్ చేశారు. ఇది అందుకని దీని కాస్ట్ వచ్చేసి చెప్పేనా మరి పర్వాలేదా, 78 కోట్లు.
78 కోట్లు వాచ్ కోట్ల వాచ్ ఇది. బేబక్క 78 కోట్లు పెట్టుకుని నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావా? 78 కోట్ల బిగ్ వాచ్ బాస్ లాంటి షోనే హోస్ట్ చేయొచ్చు నువ్వు ఇలాంటి మళ్ళీ. కస్టమైజ్డ్ వాచ్ ఈ మెటీరియల్, ఈ పదార్థం కూడా అసలు ఇది అసలు ఏంటో కూడా ఎవరో ఏదో తెలియదు. ఒకసారి ఇస్తావా అది చూద్దాం. ఎందుకంటే ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, ఓకే ఈ లోపల బ్యాగ్ సంగతి చెప్పు చూద్దాం. చెప్తా. 78 కోట్లు పెట్టి బేబక్క ఏదో సాచ్ అంట. ఇదిగో ఎత్తు మీద దొరకదు ఇది. నిజమే, ఎత్తు మీద దొరికే నన్ను. ఇది దొరకదు, ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ చేశారు. ఓ. కాకపోతే ఈ కాస్ట్ రాకెట్ గికెట్ అన్ని కాస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 78 కోట్లు. 78 కోట్లు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావు. అవును. ఈ బ్యాగ్ ఎంత ఈ బ్యాగ్ చూపించిన చూపించు. ఇది కూడా అంతే. ఇది యాక్చువల్లీ ఆల్డో వాళ్ళదే, కాకపోతే కస్టమైజ్ చేయించారు. ఎవరిది? ఆల్డో. ఆల్డో వాడిది. ఆల్డో వాళ్ళదే, కాకపోతే ఇది కస్టమైజ్ చేయించుకున్నా. ఇది గోల్డే. 24 24 అంతే. 24 లోనే ఫైనెస్ట్. సో ఇది వచ్చేసి మాత్రం ఈ బిళ్ళ కాస్టే. ఈ బ్యాగ్ అంతా మామూలుదే, కేవలం దీని వల్లే దీని కాస్ట్ అసలు ఊహించలేని కాస్ట్. హౌ మచ్ ఇట్ ఈస్? ఇది అసలు నీకు ఈ భూ ప్రపంచంలో ఈ బిళ్ళ దొరకదు. ఇది దొరకదు నీకు. గెస్ట్ చేయి బ్యాగ్ ఎంత ఉంటుంది? 1 లక్ష. ఏం మాట్లాడుతున్నావు రోషన్? 1,00,000? ఇది నేను ఏం చెప్పా? ఆ వాచ్ మెటల్ కేసు వెళ్ళినప్పుడు పైన మార్స్ లోంచి తెప్పించాను సరే అన్నది. చెప్పు ఎంత బ్యాగ్? 180 కోట్లు. 180 కోట్లు. 178 250 260 కోట్లు. మరి నువ్వు ఏమనుకున్నావు? నువ్వు మా టీవీ కొనుక్కోవచ్చు. బిగ్ బాస్ షోకి వెళ్ళావు 1 వీక్ కొనుక్కోవచ్చు, కోసం. కానీ నాకు ఇష్టం ఇట్లా. నేను నార్మల్ గా, ఎందుకంటే నేను పేదవాళ్ళం కాబట్టి. ఇదిగో ఈ సాచి 78 కోట్లు. ఓకే ఓకే, సో ఇది పరిస్థితి. అది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం లేదు రోషన్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే బుర్ర సగమే పని చేస్తున్నట్టుగా డౌట్ గా ఉంది. పరిపరి విధాలుగా ఉంది. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. సూపర్. ఎనీహౌ 1 వీక్ ఉన్నా కానీ బిగ్ బాస్ బేబక్క. సో నువ్వేంటో లాస్ట్ 3 days చూసాం మేమందరం. సో బయట భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సెల్ఫీలకు ఎగబడేస్తున్నారు మీతో. సో ఈ పాపులారిటీ అలానే ఉంచుకొని జాగ్రత్తగా సో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ సో సో మచ్. మచ్. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.